హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మీకు నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ హెమ్మింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి నీట్గా. సో తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఇలా లోపలికి, ఇది హెమ్మింగ్ చేయడానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పక్కన పెట్టుకోండి. ఇంకొక హ్యాండ్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని తర్వాత ఒక 1/2 ఇంచు హెమ్మింగ్ కోసం అయితే హెమ్మింగ్ పట్టీలాగా ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి, హ్యాండ్స్ పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఇలా బ్యాక్ సైడ్ టాకాలు అయితే వేయాలి. షోల్డర్కి ఆపోజిట్లో ఇలా షోల్డర్ని పట్టుకొని కింద ఎక్కడైతే మనం టాకా వేయాలనుకుంటున్నామో అక్కడ ఇలా పట్టుకొని ఇలా వేసిన తర్వాత ఇప్పుడు సో కూర ఉన్న క్లాత్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నడుం పట్టి కోసము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెండు అటాచ్ చేసుకున్న తర్వాత నీట్గా ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే నీట్గా ఇలా కట్ చేసుకోండి. సో ఇప్పుడు కూర ఉన్నది మనకు లెఫ్ట్ సైడ్కి వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. బ్యాక్ సైడ్ టాకాలు వేసిన దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే, బ్యాక్ సైడ్ 2 టాకాలు వేస్తాం కదా, అక్కడ చిన్న ప్రిల్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఇలా నీట్గా క్లాత్ ఇటాన్ని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. దీన్ని ఇలా తిప్పేసి హెమ్మింగ్ కోసం అని దీన్ని ఇలా లోపలికి మొత్తము ఒక స్టిచ్ అయితే వేయండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను కట్ చేసేటప్పుడు కొంచెము కరెక్ట్ కటింగ్ రాలేదని మళ్ళీ నీట్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్ వేసేటప్పుడు ఇలా మెయిన్ డాట్ తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని ఆధారం చేసుకొని చంక సైడ్ ఉన్న డాట్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. 3 డాట్స్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇంకొక సైడ్ కూడా ఇలా మెయిన్ డాట్ తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఉన్న డాట్ తర్వాత మెయిన్ డాట్ని బేస్ చేసుకొని ఇలా చంక సైడ్ ఉన్న డాట్. సో ఇప్పుడు ఇవి మూడు స్టిచ్ చేసిన తర్వాత ఇవి రెండు ఫ్రంట్ పార్ట్లను ఇలా పెట్టుకొని ఈక్వల్ వచ్చినాయా రాలేదా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం షేప్ పట్టీస్ అయితే చూద్దాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు క్లాత్ అనేది బాగానే సరిపోయింది. కాబట్టి నేను ఇదే క్లాత్ని లోపల మందం కోసం వేస్తున్నాను. సో ఇలా లోపల మందం వేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే సేమ్. వీడియోని నిదానంగా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇలా 2 షేప్ పట్టీస్ని ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి నీట్గా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇలా. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఒకటి ఫ్రంట్ పార్ట్కి పై సైడ్ వస్తుంది, ఒక సైడ్ కింది సైడ్ వస్తుంది. ఇలా పెట్టుకొని కింది సైడ్ మనం ఫ్రంట్ డాట్ వేస్తాం కదా, దాన్ని చిన్నగా లోపలికి మలిచినట్టు వేసుకొని ఇలా షేప్ పట్టిని అయితే ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా, ఇప్పుడు ఇది కింది సైడ్ వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. సో డబల్ స్టిచ్ అయితే వేయండి. ఇక్కడ మన ఇష్టము షేప్ పట్టి అటాచ్ చేసుడు, ఖర్చులు కనబడకుండా కూడా అటాచ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇవి 2 కూడా మనము షేప్ పట్టీస్ జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి 2 ఆపోజిట్లో పెట్టి చూసుకోవాలి. 2 ఈక్వల్గా వచ్చినాయా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే స్టిచ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం గల్లకు కట్ చేసే క్లాత్ ఉంటుంది కదా,
అదే క్లాత్ తీసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి కింద వేస్తున్నాను. సో ఉక్స్ పట్టి ఏమో 1 ఇంచ్ ఉంటే సరిపోతే, కాజా పట్టి 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ డాట్ దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని చిన్న రఫ్ ఇచ్చేయండి. సో ఇప్పుడు క్లాత్ అనేది టర్న్ చేసుకొని, సో ఇక్కడ దారం అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో కాండి. మీకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా, కటింగ్ కూడా ఈజీగా అంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఇలా ఉక్స్ పట్టి అటాచ్ చేసిన తర్వాత, సో క్లాత్ని ఇటు తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. ఇలా వేసిన తర్వాత ఇలా క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి కింద చిన్న రఫ్ ఇచ్చేయండి. కింద నుంచి పై వరకు ఇలా నీడిల్ కిందికి దించి పాదం పైకి లేపాలి ఖచ్చితంగా. కింద నుంచి పై దాకా ఉక్స్ పట్టి ఒకే లెవెల్ వచ్చేటట్టు చూసుకోవాలి, లేకపోతే ఫినిషింగ్ పోతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు కాజా పట్టి అనేది కింది సైడ్ వస్తుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేసి ఇప్పుడు ఇలా తిప్పేసి ఇక్కడ చిన్నగా క్లాత్ని ఇలా పెట్టి, ఫస్ట్ మనం ఎక్కడ కుట్టేసినామో అక్కడనే ఇలా సూది కిందికి దించి పాదం పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ అయితే వేయాలి. దీని పక్కనే ఇంకొకటి అయితే వేయాలి. సో ఇప్పుడు అయిపోయింది ఉక్స్ పట్టి కాజా పట్టి మీద ఉక్స్ పట్టి ఒకసారి పెట్టి చూసుకోండి. ఇది ఖచ్చితంగా చూసుకోవాలండి. సమ్ టైమ్స్ ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు అలా ఎక్కువ వస్తుంది, ఖచ్చితంగా చూసుకోవాలి ఇది. లేకపోతే ఉక్స్ పట్టి పెద్దగా కాజా పట్టి చిన్నగా అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను వీడియోలో మరీ చెప్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ 2 స్టిచ్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఫ్రంట్ పార్ట్ నెక్స్ రెండింటికి కొలుసుకోవాలి. ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖచ్చితంగా కొలుసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, నేను డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా చేసిన, కానీ కొంచెం కటింగ్లో నాకు ఒక 1/4 ఇంచు వరకు ఎక్కువ వచ్చింది. కాబట్టి ఆ 1/4 ఇంచు కూడా మనకి సో ఎక్కువనే అవుతుంది. షోల్డర్ జారే ప్రమాదం ఉంటుంది, లేకపోతే డీప్ అయిపోతుంది, కిందికి బ్లౌజ్ జారినట్టు ఉంటుంది. అలా నీట్గా ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ గలలు అయితే కొలుచుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేయండి. సో ఇప్పుడు నేను షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము గల్ల అనేది వేయాలి. గల్ల కోసం తెలుసు కదా మీకు, క్రాస్ పీస్లు అనేది 2 కార్నర్స్ ఆపోజిట్లో పెట్టుకొని స్టిచ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా, నాకు అవి 2 ఎక్కడో మిస్ అయినా కింద పడ్డట్టున్నాయి, చూస్తున్న వాటి కోసమే, క్రాస్ పీస్ల కోసము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి, ఓకేనా. సో ఇప్పుడు క్రాస్ పీస్లు అనేది జాయింట్ చేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ తక్కువ పడింది కాబట్టి ఇలా మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్రతి పీసు క్లాత్ చిన్న ముక్కైనా ఇంపార్టెంటే. మనము ఇలా కార్నర్స్ అనేది ఆపోజిట్లో పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని, సో ఇప్పుడు మనము గల్లను అయితే అటాచ్ చేద్దాం. మీకు కన్వీనియంట్గా ఎటు సైడు ఉంటే అటు సైడ్ స్టార్ట్ చేసుకోండి. నాకైతే లెఫ్ట్ సైడ్ కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వేస్తున్నాను. ఇలా ఇక్కడ చిన్న కరెక్ట్గా కట్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చి గల్లా అనేది బ్లౌజ్ అనేది మాత్రం సాగదీయద్దు, ఎలా ఉంటే అలాగే నీట్గా స్టిచ్ చేసుకుంటూ రండి. ఒకే లెవెల్లో రావాలి ఖర్చులు అనేవి, ఎక్కువ తక్కువ మాత్రం రావద్దు, లేకపోతే బ్లౌజ్ గల్లా అనేది ఫినిషింగ్ పోతుంది. ఒక దగ్గర లావు, ఒక దగ్గర చిన్నగా వస్తుంది, అలా రావద్దు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా
కరెక్ట్ పాదం ఇంచు డిఫరెన్స్ తోటి ఖర్చు అయితే పెట్టుకుంటూ కుట్టుకొని రండి. మరీ లోపలికి కుట్టొద్దు, అలాగని మరీ బయటికి కుట్టొద్దు, పికిల్కపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మనం ఖర్చు అనేది లోపలికి మలుచుకొని ఆ ఖర్చు అయితే ఎంత మందం ఉందో సో అంత మందమే గల్ల అనేది ఒకే లెవెల్లో రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ వేళ్ళతో నీట్గా సో ఎక్కడైనా ముడతలు వచ్చినాయా లేదా అని చెప్పేసి నీట్గా అడ్జస్ట్ చేస్తూ కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ కుట్టు అనేది మనకి గల్లకి అటాచ్ చేసిన క్లాత్ మీదనే పడాలి, బ్లౌజ్ మీద పడొద్దు. కుట్టు అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇలా సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు గల్ల వేయడం అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడడానికి కూడా మనకి నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు ఒకే లెవెల్లో వస్తుంది, ఎక్కువ ముడత రాకుండా, ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది నేను చూస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ లోతు తీసినా కదా, హ్యాండ్స్కి లోతు తీసింది ఫ్రంట్ పార్ట్ సైడ్ వెళ్ళాలి, లోతు తీయంది బ్యాక్ పార్ట్ సైడ్ రావాలి, తెలుసు కదా. సో ఇప్పుడు ఇలా నేను మిడిల్లో హ్యాండ్ పెట్టుకొని షోల్డర్ మీద ఎటు దట్టే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు ఆ షోల్డర్కి ఎంత ఖర్చు తీసుకున్నామో సో ఈ షోల్డర్కి కూడా అంతే ఖర్చు తీసుకోవాలి, లేకపోతే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఇవన్నీ మీకు ఎప్పుడు అర్థమవుతూ ఉంటాయి అంటే సో బ్లౌజ్ కుడుతూ ఉంటే కట్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. వీడియోని 1-2 సార్లు నేర్చుకోండి. సో ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ తీసుకోవాలి, హ్యాండ్ లూజు, తర్వాత చంక లూజు, కింద నడుము లూజు. ఈ మూడింటిని చెక్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కలుపుతూ సైడ్ జాయింట్ అయితే సైడ్ స్టిచెస్ వేయాలి. సో ఇక్కడ నాకు చాక్ పీస్ అక్కడ అవైలబుల్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. హ్యాండ్ చూసుకొని హ్యాండ్ లూజు చంక లూజ్ చూసుకొని డైరెక్ట్ వేసేస్తున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత కింది పార్ట్ని పై పార్ట్ని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చంక కింద ప్లస్ గుర్తు రావాలంటే మొత్తం మన జాయింట్లోనే ఉంటుందండి, ఓకేనా. క్లాత్ని రెండింటిని నీట్గా అడ్జస్ట్ చేస్తూ ఇలా 3 స్టిచ్చెస్ అయితే వేయాలి. 3 స్టిచ్చెస్ తోటి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అయిపోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూడండి కరెక్ట్గా మనకి కింద హ్యాండ్ దగ్గర కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ చిన్న ముడత కూడా రాలేదు. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలాగే తీసుకొని హ్యాండ్ ఇలా జాయింట్ చేయాలి. షోల్డర్కి మిడిల్లో పెట్టేసి హ్యాండ్ మిడిల్ని షోల్డర్ మిడిల్కి పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ అయితే చేయాలి. ఖచ్చితంగా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ వేయాలండి, లేకపోతే ఊడిపోతుంది. మనం షేప్ పట్టీస్ జాయింట్ చేసిన హ్యాండ్స్ జాయింట్ చేసిన ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేయాలి, సింగిల్ స్టిచ్ వేయద్దు. ఇలా వేసిన తర్వాత సేమ్ ఇందాకట్లాగానే నీట్గా బ్లౌజ్ని అయితే అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ లూజు, తర్వాత చంక లూజు, కింద నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ సైడ్ స్టిచ్చెస్ అయితే వేయాలి. సో మనకి బ్లౌజ్ అనేది అప్పుడే నీట్గా ఉంటుంది. మనకి లైన్స్ కూడా ఎలా అంటే సో మన స్కేల్ తోటి డ్రా చేసినట్టుగా రావాలి సైడ్ జాయింట్స్, అప్పుడే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉన్నదని తెలిసిపోతుంది. ఇలా కింది పార్ట్ని పై పార్ట్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా రెండు ఒకే లైన్లో వచ్చేటట్టు చూసుకొని ఇలా స్టిచ్ అయితే చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా 3 స్టిచ్చెస్ తోటి మనకి సైడ్ జాయింట్ అయితే అయిపోవాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు బ్లౌజ్ ఒక సైడ్ మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ కూడా చిన్న ముడత రాలేదు. సో 15 నిమిషాలలో మీరైతే సో బ్లౌజ్ అయితే కుట్టడం నేర్చుకుంటారండి. చూసారు కదా, ఎక్కడ చిన్న ముడత రాలేదు, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది. సో ఇలా సైడ్ జాయింట్లకు కూడా చిన్న ముడత కూడా రాలేదు. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.